రూతు గ్రంథము 4వ అధ్యాయము. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలెనని యున్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా, దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు. నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు, నేను విడిపించెదననెను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా, ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండియు అతని స్థలము యొక్క ద్వారము నుండియు కొట్టివేయబడక యుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరును పెద్దలును, మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుగాక. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి.
పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.